ఆ అర్ధరాత్రి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. వాయువులు గర్జించాయి. వసుదేవుడు చిన్నారి కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకొని నడుస్తూ ఉంటే యమునా నది ఉప్పొంగింది. దైవచింతనతో నది రెండుగా చీలి వసుదేవునికి మార్గాన్ని ఇచ్చింది. ఆదిశేషుడు తన శిరస్సును పొడిగించి కృష్ణునికి ఆవరణంగా నిలిచాడు. ఆ తారకరాత్రి గోకులంలో యశోద ఒక ఆడ శిశువుకు జన్మనించింది. యోగమాయ ప్రభావంతో ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. వసుదేవుడు నందుడి ఇంట్లోకి మౌనంగా ప్రవేశించి కృష్ణుణ్ణి యశోద పక్కన ఉంచి ఆ ఆడ శిశువుని తీసుకొని తిరిగి జైలు వైపు బయలుదేరాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు నంద యశోదల కుమారుడయ్యాడు. మరుసటి రోజు ఉదయం గోకులమంతా ఉత్సాహంతో నిండిపోయింది. వీధులన్నీ పండగలాగా మారాయి. ఆ మాయాకృష్ణుని రూపం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.